కాకినాడ జిల్లాలో టీడీపీ నేతలు జనసేనపై గుర్రుగా ఉన్నారా? జిల్లాలో కీలక పదవులన్నీ జనసేన తన్నుకుపోతుందన్న ఆగ్రహం రోజురోజుకు పెరిగిపోతోందా? పొత్తు ధర్మంలో సీట్లను బట్టి పదవులు రావడం లేదన్న అసంతృప్తిని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారా? తాజాగా కాకినాడ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మినీ మహానాడులో జనసేన పార్టీపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. గతంలో జనసేనపై ఎలాంటి విమర్శలు చేయవద్దని సీఎం సూచించినా టీడీపీ నేతలు మాత్రం తగ్గేదే లేదని అంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రతి ఏడాది జరిగే మహానాడు కోసం ముందుగా నియోజకవర్గాల వారీగా ఆ తర్వాత జిల్లాల వారీ మహానాడులు నిర్వహించి తీర్మానాలు చేసి రాష్ట్ర మహానాడుకు పంపుతారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మహానాడులు జరిగాయి. ఇక్కడ ఆయా నియోజకవర్గాల నేతలు తమకు పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చివరిగా కాకినాడ జిల్లా మహానాడు ఈ నెల 22న కాకినాడలో జరిగింది. ఈ మహానాడులో పూర్తిగా చర్చ పదవులపైనే జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ట్రబుల్ షూటర్గా, పార్టీకి పెద్ద దిక్కుగా జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఆయన తీర్మానాలు ప్రవేశపెట్టడానికి మైకు తీసుకున్నారు. వెంటనే తన మనసులోని మాట వెళ్లగక్కారు. ఈ మహానాడులో తాను సీనియర్ని అంటూ తనకు సన్మానం చేసేశారు. అంటే ఇక తనను పక్కన పెట్టినట్టే అని భావిస్తున్నాను, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నానంటూ తన వాడివేడి ప్రసంగం మొదలుపెట్టారు. కాకినాడ జిల్లాలో ఓ పార్టీకి చెందిన నాయకుడికే అన్ని పదవులు ఇస్తారా? ఇంకెవరు పదవులు తీసుకోవడానికి అర్హులు కాదా అంటూ తుమ్మల బాబును ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాదు, కూటమి పొత్తు ధర్మం పాటించాలి, అందులో టీడీపీ పాత్ర, ఎమ్మెల్యేల సంఖ్య పెద్దది, ఆ ప్రకారం టీడీపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదంటూ ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు. అన్ని ఆ పార్టీకేనా, ఎవరూ లేరా అంటూ చురకలంటించారు. అంతేకాదు, కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, 7 ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇందులో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఈ 7 కూర్చోబెట్టి పదవుల విషయంలో మాట్లాడాలన్నది ఆయన వాదనగా వినిపించింది. అంతేకాదు, పార్టీ అధినేత చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని సానుభూతితో వదిలేస్తున్నారు, ఇది కూడా మంచిది కాదంటూ కుండ బద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు పెట్టుకుంటే 2-3 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. తర్వాత ఆ పార్టీలు అంతరించిపోయాయి. పొత్తుల్లో ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకూడదు అంటూ ఆయన జనసేన తెలుగుదేశాన్ని తొక్కేస్తోంది అన్న భావనలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అధికారాన్ని, పార్టీ అధికారాన్ని చేతిలో తీసుకున్న తర్వాత ఆయన విభిన్నమైనటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకున్నటువంటిది ఒకటే, ఐటీ విప్లవం. ఈ ఐటీ విప్లవం ఊరి నుంచి కానీ మనం చూసినట్లయితే ఇది ఆలోచిస్తే చాలా పెద్దలే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళే ఎవరికి కంప్యూటర్ కూడారు కదా అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. అలాగే చెప్పాడు, కంప్యూటర్ ఏం పెడతామో చూపెడతాను అని చెప్పి. ఇవాళ ప్రతి కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబాల్లో, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆ కంప్యూటర్ కూడు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే రాగం అందుకున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిద్దాం, కానీ అదే ధర్మంలో టీడీపీకి రావాల్సిన పదవులు తీసుకుందాం, సీనియర్లను గుర్తించాలి, పదవులు ఇవ్వాలి, ఎవరి వాటాకి ఆ వాటా, నామినేటెడ్ పదవులు రావాలంటూ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రస్తావించారు. తద్వారా పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్యలున్నాయి, అదేవిధంగా టీడీపీని పట్టించుకోవడం లేదు అన్న భావనలో ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ప్రాంతీయ పార్టీ, అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తాము. ఈవేళ ఆయన చేసిన హార్డ్ వర్క్, ప్రధానమంత్రి గారు కూడా ఆయన గమనిస్తా ఉన్నారు, లోకేష్ గారు ఆయన చేసిన కష్టం,
ఆయన చేసిన విధానం అన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న ప్రధానమంత్రి గారు కూడా పిలిచి ఇటువంటి యువ నాయకత్వం భారతదేశంలో ఉండాలి ప్రతి రాష్ట్రంలో అని చెప్పి ఒక ఆలోచనతో మరి పిలిచి ఆశీస్సులు ఇవ్వడం కూడా నారా లోకేష్ గారికే కాకుండా యావత్ తెలుగుదేశం పార్టీకి గౌరవం తెలియజేస్తూ ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఏంటంటే మీరు 2047 ఏదైతే పెట్టారో అది పార్టీకి కూడా ప్రణాళిక నిర్ణయించి పార్టీలో కష్టపడిన వ్యక్తి ఏదైతే యువగడం పాదయాత్ర చేసి పార్టీని నిలబడిన వ్యక్తిని ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి రథసారథిగా వెన్నుండి పెట్టి పార్టీని ముందుకు నడపాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సభ ద్వారా ఆయన కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మరింత ఆవేశంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉంది. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏమైపోతోందే అన్న భయం పట్టుకుంది. కార్యకర్తలను పట్టించుకోండి. కార్యకర్తలను విస్మరించినందుకే గతంలో వైసీపీకి 151 సీట్లిచ్చారు. మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ పరోక్షంగా అధిష్టానానికి, ప్రత్యక్షంగా జిల్లా ఎమ్మెల్యేలకు చురకలు వేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు భుజాలు అరిగిపోయాయి. జెండాలు మోసి మోసి అలసిపోయారు. ఇంకెప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు. వారిని పట్టించుకోండి, పదవులు ఇవ్వండి అంటూ ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. తద్వారా కాకినాడ జిల్లాలో పదవులు పూర్తిగా జనసేనకు వెళ్లిపోతున్నాయి. తెలుగుదేశంని పట్టించుకోవడం లేదు అన్న భావన ఆయన మాటల్లో వ్యక్తం చేశారు. మన అవసరాల గురించి నాతో సహా జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద తీసుకుని చాలా కార్యక్రమాలు చేశాం. సీటు కావాలి కాబట్టి మీరు అందరూ కూడా చాలా మందిని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ఎందుకు వెనకడు వేస్తున్నారు? ఇక్కడ లోకో కార్యకర్తలు ఉంటేనే మన నాయకత్వం బలం ఏంటో తెలుస్తుంది. నాయకులుగా తయారవ్వాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. కార్యకర్తలు మాత్రం ఎవరు కూడా కించపరచొద్దు, కింద పెట్టొద్దు. కాదంటున్నారు బాబా చెప్పినట్టు ఎవరు స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు రూరల్ నియోజకవర్గంలో జనసేనకి వెళ్ళినా సరే రాష్ట్రంలో ఎక్కడా లేనంత మెజార్టీని ఇక్కడ ఇచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డాడు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. అటువంటి కార్యకర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాతో సహా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కూడా పదవుల విషయంలో మాట్లాడారు. అందరిలోనూ ఒకటే భావన, కాకినాడ జిల్లా జనసేన చేతుల్లోకి వెళ్లిపోతోంది, తెలుగుదేశం నిర్వీర్యం అయిపోతోంది అన్నది వారి మాటల్లో వ్యక్తమైంది. వీరి ప్రసంగాలకు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాత్రం నర్మగర్భంగా మాట్లాడారు. సమస్యలు ఉన్నాయి, పదవులు రావడం లేదు. అయితే ఇలా బహిరంగ వేదికపై మాట్లాడుకోవద్దు, మనలో మనం మాట్లాడుకుందాం. ఇలా బహిరంగంగా మాట్లాడితే మీడియా ఈ విషయాలు బయట పెడుతుంది. ఒకరికొకరికి పడడం లేదు అన్న వార్తలు బయటికి వస్తాయి. కాబట్టి లోగుట్టుగా మాట్లాడుకుందాం అంటూ ఆయన కూడా పరోక్షంగా పదవుల సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం కనుమరుగవుతోంది. జనసేన ఆధిపత్యం చెలాయిస్తుంది. భవిష్యత్తులో జరిగేది ఇదే అన్న సంకేతాలు ఇచ్చారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీని పూర్తిగా తన చేతులతో నడిపిస్తున్న యువనేత లోకేష్ ఈ మహానాడులో ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు? ఎమ్మెల్యేల మాటకు పెద్దపీట వేసి జనసేనకు పదవులు తగ్గించి టీడీపీకి ఎక్కువ పదవులు కేటాయిస్తారా? పవన్ కళ్యాణ్తో ఇబ్బందులు తెచ్చుకోక అలాగే వదిలేస్తారా? ఇది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న చర్చ. ఏదైతేనేం జిల్లా మహానాడు వేదికగా జనసేనకు అధిక ప్రాధాన్యతమిస్తున్నారు చంద్రబాబు అన్న విషయం ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచే బయటపడింది.